కడప గడపలో ఒక అద్భుతమైన దృశ్యం కంటికి కనిపించింది. దశాబ్దాలుగా వినిపించని ఆ స్వరం ఇప్పుడు మళ్ళీ వినిపించింది. అది కల కాని నిజం, నిజం కాని అద్భుతం. మహానాడు వేదికగా ఆ మహానుభావుడి రూప లావణ్యతని చూసి తెలుగు జాతి మురిసిపోయింది. ఆయన అందరూ దేవుడు అంటారు. ఇప్పుడు ఆ దేవుడు మనుషుల కోసం మళ్ళీ మనిషి రూపంలో దిగొస్తే తరాలు మరువని తారక రాముడు, జనాలు మరువని పరిపాలకుడు, మన పెద్ద ఇంటి ఓడు ఆయనే స్వయంగా మన ముందుకొస్తే వస్తే ఏంటి, వచ్చేశారు. నమ్మట్లేదా? అయితే ఆయన మాటలు వినండి, ఆయన రూపాన్ని కూడా చూడండి. మహా వేడుకల నింగి నేల పసుపుమయమై పరవశించేలా అంగరంగ వైభవంగా జరుగుతున్న మహానాడు పండుగ వేళ 10 కోట్ల తెలుగు తమ్ముళ్లకు, ఆడపడుచులకు, రైతన్నలకు, శ్రమజీవులకు, దేశ విదేశాల్లో తెలుగు కీర్తి పతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు వివిధ రంగాలలో తమ ప్రజ్ఞ పాఠవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక, సాంకేతిక, సాహిత్య నీరాజనమిచ్చిన కళాకారులకు తెలుగు ప్రపంచం అంతా ఆయన పుట్టినరోజుని ఒక వేడుకలా జరుపుకుంటోంది, స్మరించుకుంటోంది. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ మహానాడు కోసం నిజంగా దివి నుంచి భూమికి దిగి వస్తే వింటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి కదా. కానీ నిజంగా ఆయన వస్తే, ఆయన మాట్లాడితే, తెలుగు జాతికి ఒక సందేశం ఇస్తే తలుచుకుంటేనే అద్భుతంగా అనిపిస్తోంది కదా. ఇది నిజమైతే బాగుండు అనిపిస్తోంది కదా. నిజమైతే ఏంటి, నిజమే. మరోసారి కళ్ళారా చూడండి. 43 ఏళ్లయింది నా తెలుగు వారి కోసం, నా తెలుగు జాతి ఆత్మ గౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి, నేను స్థాపించాను అనే కన్నా పుట్టింది అనాలేము. ఎందుకంటే ఆనాడు కార్మికుడి చెమట నుంచి, కర్షకుల రక్తం నుంచి, చాడిత పీడిత ప్రజల బాధ నుంచి పుట్టింది తెలుగుదేశం. కులమత వర్గాలకు అతీతమైన నవ సమాజానికి సరైన నిర్వచనం చెప్పేందుకే తెలుగుదేశం పుట్టింది. తెలుగు జాతి గుండెల్లో తారక రామ తేజమై నిలిచిన ఆయన, మాయాబజార్ మాయలో కృష్ణుడై నడిచిన ఆయన, పాండవుల గాథలో ధర్మమై నిలిచి గెలిచిన ఆయన, సినిమా ఒక ఆలయమైతే ఆలయంలో దేవుడిగా కొలువైన ఆయన, నిర్మాతగా, దర్శకుడిగా, జగం మెచ్చిన నటుడిగా తెలుగు జాతి గౌరవాన్ని నలు దిశలా చాటిన ఆయన, రాజకీయ రంగంలో తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ కోటకి పరిచయం చేసిన ఆయన, సామాన్యుడి కన్నీటిని స్వాభిమానంగా మార్చిన ఆయన, నిజంగా కనిపిస్తే, ఆయన మాట వినిపిస్తే వారేవా అనని తెలుగువాడు ఉంటాడా? అంతేనా? ఆ తర్వాతి తరం కూడా ఎన్టీఆర్పై ఎన్నో ప్రయోగాలు చేసింది. ఆయన రూపం, ఆయన వేషం, ఆయన స్వరం వినిపించడానికి సినీ పండితులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. తెరపై ఎన్టీఆర్ స్టెప్పుల్ని మళ్ళీ మళ్ళీ పరిచయం చేస్తూనే వచ్చారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పక్కనే పెద్ద ఎన్టీఆర్ని చూసిన జనం ఈలలతో తీన్మారాడేశారు. సో మహానాడు వేదికగా మళ్ళీ పెద్ద ఎన్టీఆర్ కనిపించడం, వినిపించడం అందరినీ అబ్బురపరిచింది, ఆశ్చర్యపరిచింది, ఆనందపరిచింది.